ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ కు నేటితో గడువు ముగుస్తుంది. ఏపీలో జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు ఈ క్రమంలో టీడీపీకి 3, జనసేన, బీజేపీలకు ఒక్కొక్క స్థానంలో పోటీ చేస్తున్నారు. కాగా జనసేన, టీడీపీ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక బీజేపీ తరపున ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరపున ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో చాలా మంది ఆశావహులున్నారు. కాగా సోము వీర్రాజు, మాధవ్, పాక సత్యనారాయణ, తపన చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని చూడాలి. రైట్, ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల నామినేషన్ కు నేటితో గడువు ముగుస్తుంది. అటు ఏపీలో జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమికి దక్కనున్న ఈ క్రమంలో అటు టీడీపీకి 3, జనసేనకు 1, అదేవిధంగా బీజేపీకి 1. అయితే టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ బీజేపీ తరఫున ఎవరు వస్తారన్న సస్పెన్స్ మాత్రం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. ఎస్ వరప్రసాద్. సునీత, అనూహ్యంగా బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవడం జరిగింది. ఇది ఏదైతే బీజేపీ ఢిల్లీ కేంద్ర పెద్దల నుంచి కూడా సీఎం చంద్రబాబు వద్ద ఈ ప్రతిపాదన వచ్చిన క్రమంలో తప్పని పరిస్థితుల్లో బీజేపీకి ఈ ఎమ్మెల్సీని కేటాయించినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి 5 ఎమ్మెల్సీల్లో 4 టీడీపీ, 1 జనసేనకి ముందుగా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుని 3 ఇప్పుడు టీడీపీ, అదేవిధంగా 1 జనసేన, అదేవిధంగా మరొకటి బీజేపీకి కూడా ఇవ్వబోతున్నారు. బీజేపీకి సంబంధించి చూస్తే కనుక ఇవాళ చివరి రోజు నామినేషన్లు వేసేందుకు ఈ క్రమంలో నిన్న నుంచి కూడా అనేక మంది పేర్లు, ఆశావాహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో సీనియర్లు ఉన్నారు, అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పాక సత్యనారాయణ బీజేపీ సీనియర్ నేత, ఈయన రేసులో ముందంజలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఎవరనేది కూడా ఖరారు కాబోతుంది. అదేవిధంగా సోము వీర్రాజు కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. రాజమండ్రికి చెందిన సీనియర్ నేత, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సోము వీర్రాజు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ చెందిన ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఏదైతే ఆశిస్తున్నారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు చెందిన తపన చౌదరి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఏలూరు ఎంపీ టికెట్ కూడా ఆశించి చివరి నిమిషంలో కూడా భంగపడ్డారు. తపన చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక అనేక సమీకరణాలు బేరేజ్ వేసుకుని, ఎందుకంటే బీజేపీలో ఎలా అయితే టీడీపీలో సీనియర్లకి కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి మధ్య ఈ పోటీ జరిగిందో, అదే రకంగా ప్రస్తుతం బీజేపీలో ముందు నుంచి ఉన్న సోము వీర్రాజు, అదేవిధంగా ఎమ్మెల్సీ మాధవ్ వంటి వారు మరోసారి ఏదైతే ఎమ్మెల్సీలుగా ఆశిస్తున్నారు. అయితే కొత్తగా పాక సత్యనారాయణ భీమవరం చెందిన బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం, చిత్తపల్లి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, అదేవిధంగా కొన్ని సానుకూలతల విషయంలో పాక సత్యనారాయణ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనతో పాటు తపన చౌదరి కూడా చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నిస్తారు. అయితే సోము వీర్రాజు తన ప్రయత్నంలో తన ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సోము వీర్రాజు ఏదైతే పార్టీలో ముందు నుంచి కూడా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. గతంలో ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, అదేవిధంగా ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి సంబంధించిన ఇటీవల సోము వీర్రాజు వైఖరిలో కొంత మార్పు వచ్చిందని కూడా ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏదైతే రాజమండ్రి బీజేపీ టికెట్ ను ఏదైతే పురంధరేశ్వరి కేటాయించడాన్ని సోము వీర్రాజు అంతర్గతంగా విభేదించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత వర్గ విభేదాలు అయితే ఉన్నట్టుగా కూడా వాతావరణం కనిపించింది. అయితే ప్రస్తుతం సోము వీర్రాజు అయితే గత కొంతకాలం నుంచి కూడా తన వైఖరి మార్చుకుని అటు పార్టీపై కూడా ఏదైతే కూటమి ప్రభుత్వంపై కావచ్చు, సీఎం చంద్రబాబు పైన, అదేవిధంగా పరిపాలనపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా రాజమండ్రి సంబంధించి పరిపాలనలో పురంధరేశ్వరి కూడా పనితీరును కూడా మెచ్చుకుంటున్న పరిస్థితుల్లో సోము వీర్రాజు గతంలో చూస్తే కనుక 2014-19 మధ్య టీడీపీపై దుమ్మెత్తి పోసేవారు. అటు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పొంది, అంటే టీడీపీ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్సీ పొంది టీడీపీ పైన తీవ్రంగా విమర్శలు చేసేవారు. అయితే ప్రస్తుతం సోము వీర్రాజు అయితే ఇక్కడ పూర్తిగా మార్పు వచ్చింది. అదేవిధంగా ఢిల్లీ పెద్దల వద్ద కూడా బీజేపీ పెద్దల వద్ద తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. వారి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది. ఏదేమైనా బీజేపీ మాత్రం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ప్రతిపాదన అయితే లేదు, చివరి నిమిషంలో ఈ ప్రతిపాదన అయితే వచ్చింది. అది కూడా ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి స్వయంగా సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారం మేరకు, అంటే ఖచ్చితంగా తమకు బీజేపీ ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా ఢిల్లీకి పెద్దలే సీఎం చంద్రబాబుని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇప్పటికే టీడీపీలో ఎప్పుడైనా పోటీలో
సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఏదైతే కావాలి గ్రీష్మ, బీటీ నాయుడు, అదేవిధంగా ముగ్గురికి కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీజేపీలో కూడా అదే రకంగా సీనియర్లు అంటే ఇప్పటికే సోము వీర్రాజు, అదేవిధంగా ఎమ్మెల్సీ మాధవ్ గతంలో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వారిద్దరికి కాదని కొత్త వారికి పాక సత్యనారాయణ లేదంటే ఇతర యువకులకి, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ అనేది కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రకటించిన ఎమ్మెల్సీల్లో ఇటు ఏదైతే నాగబాబుకు పవన్ కళ్యాణ్ సోదరుడిగా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి గ్రీష్మకి అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాలకు మాత్రం వరకు ఎమ్మెల్సీ ఐదు ఎమ్మెల్సీలు ఒకటి కూడా కేటాయించలేదు. కాబట్టి గోదావరి జిల్లాల కోటాలో అటు అయితే పాకా సత్యనారాయణకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లేదంటే చివరి నిమిషంలో సోమవీర్రాజు కూడా ఎమ్మెల్సీ ఖరారయ్యే అవకాశం ఏదే ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడబోతుంది.